ఆర్థిక సంవత్సరంలో 2024, 2025 భూపాలపల్లి ఏరియా 75% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం భూపాలపల్లి ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో వివిధ డిపార్ట్మెంట్ల అధికారులతో కలిసి జీఎం రాజేశ్వరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియాలో సాధించిన బొగ్గు ఉత్పత్తి, కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులు వివరించారు. సింగరేణి సంస్థ భూపాలపల్లి ఏరియాకు 2025, 2026 ఆర్థిక సంవత్సరంలో 46,50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను టార్గెట్గా ఇచ్చినట్లు తెలిపారు. కాగా ఈ టార్గెట్ను సాధించేందుకు కార్మికులు గైర్హాజరు కాకుండా రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని జీఎం కోరారు. ఈ సమావేశంలో OC2 ప్రాజెక్టు ఆఫీసర్ వెంకట్రామిరెడ్డి, ఏజీఎం జ్యోతి, రవికుమార్, పర్సనల్ అధికారి మారుతి, సివిల్ అధికారులు నరేష్లు పాల్గొన్నారు. ఇందాక ఆల్రెడీ ఏజీఎంఐ గారు డీటెయిల్గా చెప్పారు. 49.60 లక్షల టన్నులకు గాను మనము 37,02,000 టన్నులు అచీవ్ అయి భూపాలపల్లి ఏరియా 75%లో ఉంది. లాస్ట్ ఇయర్ మనము 35,85,000 అచీవ్ చేసుకున్నాము. దాదాపు 1,17,000 మనము ఈ సంవత్సరము ఎక్కువ తీయడం అనేది జరిగింది. అలాగే డిస్పాచ్ విషయానికి వస్తే ఈ సంవత్సరము 33.67 లక్షల టన్నులు మనము ఇంక్లూడింగ్ అడ్మిటెన్స్ డిస్పాచ్ చేయడం జరిగింది. అది ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే దాదాపు 26 లక్షల టన్నులు మనం ఎక్కువ డిస్పాచ్ చేశాము. కానీ ఈ సంవత్సరం ఇంకా డిస్పాచ్ చేసేది ఉండే, ఎందుకంటే KTPP ఒక ప్లాంట్ షట్ డౌన్ కావడం వల్ల దాదాపు ఒక 6 months నుంచి వాళ్ళు ప్రొడక్షన్ 3,000, 3,500 మాత్రమే రిస్ట్రిక్ట్ చేశారు. అది లాస్ట్ ఇయర్ 21,36,000 కోలు KTPP వాళ్ళు తీసుకుంటే ఈ సంవత్సరం ఓన్లీ 14 లక్షలు మాత్రమే తీసుకున్నారు. అంటే 7 లక్షల షార్టేజ్ ఉంది. ఈవెన్ ఆడ షార్టేజ్ ఉన్నా కూడా మనం గోదావరికని అడ్మిటెన్స్ ఇంక్రీజ్ చేసుకొని, ఉప్పల్ నుంచి రేక్స్ ఇంక్రీజ్ చేసుకొని మనము లాస్ట్ ఇయర్ కంటే తగ్గకుండా మనం డిస్పాచ్ చేయడం జరిగింది. దాదాపు 26,000 టన్నులు మనము ఎక్కువ డిస్పాచ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనము ఈ మార్చ్ మంత్లో హైయెస్ట్ డిస్పాచ్ చేశాము, 3.89 lakh టన్స్ ఈ భూపాలపల్లి ఏరియాలో. తర్వాత అదే కాకుండా ఈ మార్చిలో మనము ఒక సింగిల్ డే 10/3/2025 రోజు 16,289 టన్నులు హైయెస్ట్ డిస్పాచ్ చేయడం జరిగింది. సో అంటే మన భూపాలపల్లి ఏరియాకు కెపాసిటీ అనేది ఉంది. సో ఇలా మనం డిస్పాచ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ మనం టార్గెట్స్ను అవలీలగా సాధించుకోవడం జరుగుతుంది. దీనిలో మనం ఉప్పల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు రాఘవపూర్ ఇంతకుముందు రాఘవపూర్ నుంచి NTPC వాళ్ళు రేక్స్ ద్వారా తీసుకునేవాళ్ళు. ఈ కోల్ ట్రాన్స్పోర్ట్ అక్కడ వాళ్ళతో ప్రాబ్లం ఉండడం వల్ల ఖచ్చితంగా మేము రేక్స్ ద్వారానే తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో దాంతో మనకు G5 కోల్ ఏదైతే ఉందో హై డిమాండ్ ఉంది. అది OC3లో ఎక్కువ క్వాంటిటీ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి మనం ఉప్పల్ ద్వారా గత 3 months నుంచి G5 కోల్ మాత్రమే డిస్పాచ్ చేస్తున్నాము. సో ఇది హైయెస్ట్ గ్రేడ్ కాబట్టి మనకు దీనివల్ల ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. సో మనము ఈ ఉప్పల్ నుంచి మార్చ్ 24 నుంచి అక్టోబర్ 24 వరకు దాదాపు 8 months పీరియడ్లో మనం 77 రేకులు డిస్పాచ్ చేశాము. అంటే యావరేజ్గా నెలకు 9.6 రేక్స్. తర్వాత నవంబర్లో నేను చార్జ్ తీసుకున్న తర్వాత నవంబర్ నుంచి మార్చ్ వరకు 5 months కాలంలో 96 రేకులు డిస్పాచ్ చేశాము. సో దీనిలో యావరేజ్ తీసుకుంటే 19.2 రేక్స్. అంటే ఈ మార్చిలో 23 రేకులు హయ్యెస్ట్గా డిస్పాచ్ చేయడం జరిగింది. కానీ ఇది సరిపోదు. ఏంటంటే మా టార్గెట్ ఏంటంటే ఉప్పల్ నుంచి డైలీ 2 రేక్స్ డిస్పాచ్ చేసే ప్లానింగ్ అనేది మేము చేస్తున్నాము. సో దానిలో 1-2 కాన్స్టెంట్స్ ఉన్నాయి. మనకి ఏంటంటే ఆ ట్రైను 59 వ్యాగన్స్ పెట్టిన తర్వాత మనం లోడింగ్ చేస్తే షంటింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అలా కాకుండా ఒక 300 మీటర్లు ట్రాక్ ఎక్స్టెన్షన్ కనుక చేసినట్టయితే సో ఎట్ ఎ టైం లోడింగ్ అవుతుంది. తర్వాత ఇన్మోషన్ వేపించి కూడా అక్కడే పెట్టుకుంటే అది వేరే ట్రాక్ మీద ఉంది. సో అక్కడే పెట్టుకుంటే సైమల్టేనియస్ వేమెంట్ అయ్యి రేకు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే రేకు లోడ్ చేసిన తర్వాత వేమెంట్ కోసం ప్యాసింజర్ లైన్కు వెళ్ళాల్సి వస్తుంది. సో ప్యాసింజర్స్ రూటు అది బిజీ ఉండడం వల్ల ఒక్కొక్కసారి దాదాపు 12 గంటల నుంచి 24 గంటలు కూడా వేమెంట్ కోసము టైం పడుతుంది. సో దాన్ని అధిగమించడానికి మనము
ఈ 300 మీటర్ల ట్రాక్ ఎక్స్టెన్షన్. సో దానిలోనే ఈ మోషన్ వే బ్రిడ్జ్ పెట్టుకున్నట్టయితే సైమల్టేనియస్ వేమెంట్ కమ్ లోడింగ్ కమ్ వేమెంట్ అవుతుంది. సో అది డిస్పాచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో 2 రేకులు చేయాలి అంటే మనము 8,000 టన్స్ పర్ డే మన కోల్ ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. ఇప్పుడు కొత్త కాంట్రాక్టు ఒక సంవత్సర కాలానికి మనము 3,000 టన్నుకి ఆర్డర్ ఇస్తున్నాము. సో అది 6 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఒక 6 మంత్స్లో 8,000 టన్స్ పర్ డే ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆల్రెడీ కాంట్రాక్టుకు మనం నోట్ అప్రూవల్ పంపించాము. సో అది వచ్చినట్టయితే డెఫినెట్గా మనము అక్కడ నుంచి డైలీ 2 రేక్స్ యావరేజ్గా కంపల్సరీ మనం డిస్పాచ్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో అలా కాకుండా ఇంకా మనకు అలాంటి ప్రాబ్లం ఏమైనా వస్తే మనకు ఈ సంవత్సరం ఏం చేశామంటే కొత్తగా జీడీకే 1 CHP RG1 ఏరియాకు ఒక కోల్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ ఆల్రెడీ చేశాము. దాదాపు 2 మంత్స్ నుంచి అది నడుస్తుంది. సో అది షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ ఇచ్చాము. అలాగే 1 ఇయర్ కాంట్రాక్ట్ కూడా రాబోతుంది. సో గోదావరికి జీడీకే 1 అలాగే జీడీకే 6 అండ్ RGOC1 కూడా ఈ 3 CHPలకు కలిపి దాదాపు 3,000 టన్నులు పోవడానికి మనం ఆల్రెడీ టెండర్లు పిలుచుకున్నాము. అవి ఆల్రెడీ 2 స్టార్ట్ అయినాయి, ఇంకొకటి రాబోతుంది. సో కాబట్టి భూపాలపల్లి ఏరియా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం కోల్ ప్రొడ్యూస్ చేస్తాము కానీ డిస్పాచ్ సరిగా చేయలేకపోతున్నాము. సో అది అధిగమించడానికి ఆల్రెడీ ఇప్పుడు ఈ 5 మంత్స్లో చాలా వరకు మేము ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చాము. సో రాబోయే ఏదైతే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో డెఫినెట్గా మేము 15,000కు తగ్గకుండా మా టార్గెట్ 12,800 అంటే నియర్లీ 13,000 పర్ డే. బట్ 15,000 టన్స్ పర్ డే తగ్గకుండా డిస్పాచ్ ప్లానింగ్ అనేది మేము చేశాము. డెఫినెట్గా రైనీ సీజన్లో కొంత మనకు కోల్ రాక కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో యావరేజ్గా 13,000 to 14,000 పర్ డే డిస్పాచ్ డెఫినెట్గా చేసుకోవడానికి మనము ప్రణాళికలు చేసుకున్నాము. డెఫినెట్గా అది అచీవ్ అవుతాం. ఇంకో శుభసూచకం ఏంటంటే మనం ఈ సంవత్సరము దాదాపు 46 కోట్ల లాస్ను మనము తగ్గించుకోగలిగాము. సో డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ కమింగ్ ఇయర్ అయితే డెఫినెట్గా ఎక్కువ లాస్ను తగ్గించుకొని 2 ఓసీలను డెఫినెట్గా ప్రాఫిట్స్ తీసుకురావడానికి ఆస్కారం ఎంతైనా ఉంది. ఎందుకంటే OC3లో ఇప్పుడు 2వ OB కాంట్రాక్ట్ కూడా ఆల్మోస్ట్ టెండర్ ఫైనలైజ్ అయింది. సో అది ప్రైస్ బీడ్ ఓపెన్ చేస్తే ఒక 1.5 మంత్లో ఇంకో OBR కాంట్రాక్ట్ కూడా వస్తుంది కాబట్టి OC3 ప్రాఫిట్లోకి వస్తుంది. సో OC2 కూడా మంచి భవిష్యత్తు ఉంది. అది 15 లక్షల టన్నులు అక్కడ వస్తుంది. అదే కాకుండా ఫ్యూచర్లో అక్కడ ఒక 6 లక్షల టన్నులతోటి మేము పంచెంట్రీస్ ఓపెన్ చేయబోతున్నాము. OC2లో పంచెంట్రీస్ అంటే అక్కడ KTK 3 కదా, ఆ KTK 3 ఇంక్లైన్లో మనం ఇంతకుముందు KTK OC1 నడిచినప్పుడు అక్కడ 3 సీమ్ మనము తీయలేదు. సో ఆ 3 సీమ్ తీయడానికి ఆల్రెడీ మనం దాన్ని ఓపెన్ చేసేసి మట్టి నింపాము కాబట్టి మళ్ళీ ఓపెన్ కాస్ట్ దాన్ని మనము చేయలేము. సో ఆ కోల్ ఫర్ ఎవర్ లాస్ కాకుండా మనం OC2 నుంచి లెవెల్ టన్నల్ ద్వారా 3 సీమ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుండి అండర్గ్రౌండ్ మనం ప్లాన్ చేస్తున్నాం. పంట్రీస్ 4 పంచెంట్రీస్. సో అది చేసేసి సో మనము సైమల్టేనియస్గా OC అండ్ అండర్గ్రౌండ్ కూడా మనం నడుపుతాం. సో 6 లక్షలు పర్ ఇయర్, సంవత్సరానికి 6 లక్షలు. సో అది కూడా మనము ప్లాన్ చేస్తున్నాము. అలాగే మనకు అండర్గ్రౌండ్ మైన్స్లో కొన్ని మైన్స్ 80% ఉన్నాయి, కొన్ని 70, 65 అట్లా ఉన్నాయి. సో దానికి మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు బాటమ్ యాష్ శాండ్ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానికి కూడా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఒక POB ప్లాంట్ నడుస్తుంది. దానికి అదనంగా ఇంకొక POB ప్లాంట్ కూడా మనము టెండర్ ప్రాసెస్ చేసుకున్నాము. సో అదొక 4-5 మంత్స్లో స్టార్ట్ అయితే అది కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదే కాకుండా మన KTPP నుండి ఈ సంవత్సరము బాటమ్ యాష్కు ఒక ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. సో అది ఇప్పుడు ఒక 1 వీక్లో అది స్టార్ట్ కాబోతుంది. సో కాబట్టి అండర్గ్రౌండ్ మైన్స్కు ఈ సంవత్సరము ఈ బాటమ్ యాష్ షార్టేజ్ అనేది ఉండదు. అలాగే మనకు ఇప్పుడు కుదురుపల్లి దగ్గర ఒక శాండ్ క్వారీ కూడా ఉంది. అక్కడ కొద్దిగా వాటర్ ఉండడం వల్ల మనకు ఆ శాండ్ క్వారీని మనం స్టార్ట్ చేయలేకపోతున్నాము. దీనికి కాకుండా అదనంగా పెద్దనపల్లి అని ఇంకొక విలేజ్ ఉంది. సో అక్కడ మనకు 100 హెక్టార్స్ లీజు తీసుకొని శాండ్ క్వారీ లీజ్ తీసుకోవడానికి కూడా మేము ఆల్రెడీ
ప్రణాళికలు గవర్నమెంట్ పంపించడం జరిగింది. సో అది వచ్చినట్టయితే శాండ్ కూడా మన ఏరియాకు వస్తుంది. సో అండర్గ్రౌండ్ మైన్స్కు ఎలాంటి శాండ్ కానీ బాటమ్ మ్యాస్ కానీ ట్యూబ్ కానీ కొరత ఈ సంవత్సరం అనేది ఉండదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన దగ్గర కేటీకే 5 క్లెయిమ్లో ఆల్రెడీ ఫిమేల్ ఆఫీసర్స్ సూపర్వైజర్స్ ఒక 18 మందిని ఆల్రెడీ అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. మైనింగ్ ఆఫీసర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, అలాగే అసిస్టెంట్ ఫోర్మెన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిట్టర్స్, ఎలక్ట్రీషియన్స్ వీళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది లోపలికి పంపించేసి. సో సింగరేణిలో ఒక షిఫ్ట్ ఫిమేల్ ఎంప్లాయీస్తోని అండర్గ్రౌండ్ నడపాలి. దానిలో కేటీకే 5ను మన చైర్మన్ అండ్ మెయిన్ డైరెక్టర్ గారు డిసైడ్ చేయడం జరిగింది. సో ఓపెన్ కాస్ట్ ఏమో కేకేఓసి మందమర్లి. సో ఇక్కడ మన దగ్గర ఎవరైతే ఫిమేల్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీటీసీలో ట్రైనింగ్ ఇచ్చి డిఫరెంట్ కేటగిరీస్ మీద అంటే కోల్ కటింగ్, టింబరింగ్, ఎస్డిఎల్, ఇవన్నీ ట్రామింగు, ఆల్ ఆపరేటర్ ట్రైనింగ్ ఇచ్చేసి ఒక షిఫ్ట్ మొత్తము ఫిమేల్ ఎంప్లాయీస్తోనే నడిపిద్దామని చెప్పి మేము ఆల్రెడీ ప్లాన్ చేశాము. సో దానికి అనుగుణంగా ప్రణాళికలు నడుస్తున్నాయి. సో డెఫినెట్గా ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ నుంచి ఈ ఫిమేల్ ఎంప్లాయీస్కి అందరిని అక్కడ పోస్ట్ చేసేసి ఈ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడము జరుగుతుంది. ఒక సింగరేణి వ్యాప్తంగా ఓన్లీ కేటీకే 5. దీనిలో సక్సెస్ అయిన దాన్ని బట్టి డిఫినెట్ ఫర్దరు చేస్తాం. మన ఏరియాలో దాదాపు సూపర్వైజర్స్ 18 పర్సన్స్ ఉన్నారు, ఆఫీసర్ సూపర్వైజర్స్. ఇక ఫీమేల్ 18. ఇక ఫీమేల్ ఎంప్లాయీస్ అండర్గ్రౌండ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బదిలీ వర్కర్ దాదాపు 100 మంది, 115 మంది ఉన్నారు. అంటే ఇంతకుముందు కొంతమందికి ఏమో సర్ఫేస్ అని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సర్ఫేస్ లేకుండా బదిలీ వర్కరు అని ఇవ్వడం జరిగింది. ఎవరికైతే సర్ఫేస్ ఇచ్చారో వాళ్ళని మాత్రం మేము అండర్గ్రౌండ్ దించము. ఎవరికైతే బదిలీ వర్కర్ అని డిజిగ్నేషన్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా అండర్గ్రౌండ్ కేటీకే 5 పోస్ట్ చేసేసి చేయడం అనేది జరుగుతుంది. తర్వాత భూపాలపల్లి ఏరియాలో ఈ కొత్తగా ఎవరైతే బదిలీ వర్కర్లు వస్తున్నారో ఆబ్సెంటిజం బాగా చేస్తున్నారు. సో దాదాపు 40% ఉంది. సో మనం కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు మైన్స్లో పెట్టాము. ఈ మంత్లో మేము ఏరియా లెవెల్లో కూడా 8th నాడు డేట్ డిసైడ్ చేశాము. సో విత్ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించి సేవా మెంబర్స్ ద్వారా, యూనియన్ మెంబర్స్ ద్వారా ఆ ఫ్యామిలీ మెంబర్స్కు కౌన్సిలింగ్ ఇప్పించేసి మనము ఆబ్సెంటిజం కాకుండా చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మనము ఈ సమ్మర్ ప్రికాషన్లో భాగంగా ఆల్రెడీ సమ్మర్ వస్తుంది కాబట్టి మేము ఏదైతే ఓసీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు బటర్ మిల్క్ ప్యాకెట్స్ ఇవ్వడానికి అప్రూవ్ చేశాము. తర్వాత అన్ని ఎక్విప్మెంట్లలో ఏసీలు పెట్టుకోవడము, అలాగే రెస్ట్ హాల్స్లలో దానిపైన తుంగ కానీ వేరే గడ్డి కానీ పెట్టడము. తర్వాత అందరికీ వాటర్ బాటిల్స్ కూడా ఆపరేటర్స్ ఓపెన్ కాస్ట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా 2 లీటర్స్ వాటర్ బాటిల్స్ ఇచ్చాము. అలాగే సఫిషియెంట్ వాటర్ ట్యాంకర్స్ పెట్టుకొని రోడ్స్ మీద వాటర్ స్ప్రేయింగ్ చేయడము. తర్వాత మెయిన్గా ఏంటంటే మొన్న పరశురాంపల్లి విలేజర్స్ అక్కడ మాకు విలేజ్ తీసుకోవాలని చెప్పి అడగడం జరిగింది, డస్ట్ వస్తుందని. సో అక్కడ ఆల్రెడీ ఒక ట్యాంకర్ పెట్టాము 24 అవర్స్ది. రెండో ట్యాంకర్ కూడా మేము 20 KL ట్యాంకరు టెండర్ ఫ్రోడ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి డస్ట్ రాకుండా ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్ సైడు గ్రీన్ షేడ్ క్లాత్ కూడా కట్టేయడం జరిగింది. అదే కాకుండా ఆ రోడ్ వెంబడి పర్మనెంట్ వాటర్ స్ప్రింక్లింగ్ అరేంజ్మెంట్ కోసము మేము సివిల్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము. ఆ వర్క్ నడుస్తుంది. సో ఏంటంటే కంటిన్యూస్గా మనం ఆ లైన్ వేసాము. ఆ స్ప్రింక్లర్స్ కనుక పెట్టిందంటే కంటిన్యూస్గా వాటర్ స్ప్రేయింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఎలాంటి డస్ట్ ప్రాబ్లం లేకుండా మనము ఆ జాగ్రత్తలు అనేది తీసుకుంటాము. ఇక వెల్ఫేర్ మెజర్స్లో భాగంగా మీ అందరికీ తెలుసు స్విమ్మింగ్ పూల్స్ మనము మన దగ్గర చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాము. చాలామంది కూడా వస్తున్నారు. సో అలాగే మన దగ్గర 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అలాగే మన జిమ్ కూడా ఇనాగ్రేషన్ చేసుకున్నాము ఓల్డ్ ఎక్విప్మెంట్ తోటి. జిమ్ కూడా చాలా బాగా నడుస్తుంది. అదే కాకుండా దానికి అదనంగా దాదాపు 17 లక్షల రూపాయలతోటి కొత్త జిమ్ మెటీరియల్స్ కూడా మేము అది శాంక్షన్ చేస్తున్నాము. అది ఆల్మోస్ట్ అప్రూవల్ స్టేజ్లో ఉంది. అది వచ్చిందంటే ఇంకా జిమ్ అధునాతన ఎక్విప్మెంట్ తోటి కూడా మేము అది చేస్తాము. అలాగే మీ అందరికీ తెలుసు మనము కాకతీయ స్టేడియం కూడా ఒకటి డెవలప్మెంట్ చేసుకొని ఇనాగ్రేట్ చేసుకోవడము అనేది జరిగింది. సో ఖచ్చితంగా మేము అన్ని
ప్రతిదీ వెల్ఫేర్ అమ్యూనిటీస్ కంపెనీ ఎప్పుడు వెనుకపోదు. కాబట్టి నేను అందరినీ ఉద్యోగస్తులను కోరేది ఏంటంటే ఈ సంవత్సరం ఏదైతే 46.54 లక్షల టన్నులు టార్గెట్ ఉందో దాన్ని మీకు ఇచ్చిన 8 గంటల పని సమయాన్ని ఖచ్చితంగా 8 గంటలు వినియోగించండి. ఈ ప్రొడక్షను రక్షణతో కూడిన ప్రొడక్షన్ తీసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతున్నాను.